ప్రార్థనలో ఎవరైతే దేవునితో సమయం గడుపుతారో వారి జీవితాలు ప్రత్యేకమైనవిగానే ఉంటాయి. అందరిలాగా వాళ్ళు ఉండరు, అందరిలాగా వాళ్ళ ఆలోచనలు ఉండవు. ప్రార్థన మనకు పాపాన్ని దూరం చేసిద్ది, పాపం మనకు ప్రార్థనా జీవితాన్ని దూరం చేసిద్ది. శత్రువు మనల్ని ఓటమి పాలు చేయాలంటే వాడు చేసే మొట్టమొదటి పని ఏంటిది అని అంటే ప్రార్థనా గదికి మనల్ని దూరం చేస్తాడు. మన ప్రార్థన జీవితాన్ని అపవాది దొంగిలిస్తాడు. మనం ప్రార్థన చేయకుండా అపవాది పోరాటం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయకుండా అపవాది మనల్ని వెంటాడుతూ ఉంటాడు. మన టైంని అపవాది వేస్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేత తడపబడిన భూమి ఫలించకుండా ఉండదు. ప్రార్థించే సంఘం విస్తరించబడకుండా ఉండదు. ప్రార్థించే జీవితాలు దేవుని ఆశీర్వాదాలు పొందకుండా ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన నిర్లక్ష్యం చేయాలా? చాలామంది ఎన్నోసార్లు వింటారు కానీ ఎన్నోసార్లు వింటానే ఉంటారు కానీ చెయ్యరు. ఏంటిది? ప్రార్థన. అయితే ఇది సాతాను కుట్రలో ఒక కుట్ర. వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదట మనల్ని ప్రార్థన గదికి దూరం చేస్తాడు. అప్పుడు మనం పాపానికి దగ్గర అవుతాము. పాపం మనల్ని నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. పాపం మన జీవితాలతో ఆడుకుంటుంది. పాపం మన జీవితాలను విచ్ఛిన్నం చేసిద్ది. పాపం మనల్ని భ్రష్టు పట్టించిద్ది. పాపం మన ద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చిద్ది. ఇలాంటి పాపపు వలలో యవ్వన జీవితాలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది భక్తులు, భక్త సింగ్ అనేటువంటి దైవజనుడు, ఆయన ప్రార్థిస్తే ఆ మోకరించే బండ దగ్గర గుంటలు పడ్డాయంట. అట్లాగ భక్తులు ప్రార్థించారు. కొంతమంది భక్తులు మంచులో పడి ప్రార్థించారు. కొంతమంది ప్రార్థనే జీవితంగా గంటల తరబడి దేవునితో మాట్లాడుకునే అనుభవం, ఆయన ప్రసన్నతను అనుభవించే అనుభవం, ఆయన గురించి ధ్యానించే అనుభవాన్ని కలిగి భక్తులు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారి ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు సమాజంలో తీసుకొచ్చాడు, దేశంలో కూడా తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడున్న వారిలో నేను బలహీనురాల్ని అని మనం అనుకోకూడదు. దేవుడు మనల్ని వాడుకొని బలమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు బలవంతుని చేతిలో బాణానివి. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ప్రాకారానివి. ఒక ఆర్మీలో పనిచేసే ఒక సైనికుడు ఎంతో, నువ్వు అంతకన్నా ముఖ్యమైనటువంటి సైనికురాలివి. నువ్వు అజాగ్రత్తగా ఉంటే శత్రువు నీ కుటుంబం మీద దాడి చేస్తాడు, శత్రువు నీ సంఘం మీద దాడి చేస్తాడు, శత్రువు మన దైవజనుని మీద కూడా దాడి చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎవరం? ప్రాకారం. కాబట్టి మనం మెలకువ కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవుడు అంటా ఉన్నాడు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శత్రువు కన్నేసున్నాడు. శత్రువు నాశనం చేయాలని వెంటాడుతూ ఉన్నాడు. అయితే మనం ఎప్పుడైతే ప్రాకారాలుగా ఉండి నది వలె కన్నీరు పారనిస్తూ కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటామో, ఆ కన్నీటి జలపాతంలో అనేక జీవితాలు కొట్టుకొని వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రాకారాల్ని దిట్టపరిచే వారిని, తగిన వాళ్ళని, ప్రాకారాన్ని దిట్టపరచుటకు తగిన వాళ్ళని దేవుడు వెతుకుతున్నాడు. ఒకవేళ ఆ వెతికే జనాంగంలో నువ్వుంటే నువ్వే అనేక జీవితాలను వెలిగించే జ్యోతివైతావు. దేవునికి స్తోత్రం.